హలో అండి, వెల్కమ్ టు మధు స్మార్ట్ క్రియేషన్స్. నా యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మీరు అందరి కోసం నేను ఫంగీ డివైడ్ అయిన వేరియస్ క్లాసెస్ ఫైకోమయోసైట్స్, ఐసోమయోసైట్స్, బేసిడోమయోసైట్స్, ల్యూటినోమయోసైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకున్నాను. దయచేసి మీరు నా యూట్యూబ్ ఛానల్ని మధు స్మార్ట్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా నాకు వీడియోస్ తీయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది చాలా యూస్ఫుల్ అండి. నీట్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్కి కూడా డైరెక్ట్ ఎంసీక్యూస్ కాబట్టి అవి లైన్ టు లైన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎన్సీఆర్టీలో. అలాగే మీకు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకొక వేరేగా సపరేట్గా టైం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నేను చెప్పిన వాటిని మీరు నోట్ చేసుకున్నా లేకపోతే ఫోటో కానీ స్క్రీన్షాట్ కానీ తీసుకున్నా కానీ సరిపోతుంది. కాబట్టి మీకు ప్రిపరేషన్కి చాలా తక్కువ టైంగా తొందరగా కవర్ అవ్వాలి సిలబస్ అనుకుంటే మధు స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. దానివల్ల మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మీ యొక్క నీట్ ర్యాంక్ అనేది కానీ చాలా మంచిగా బూస్టప్ అవుతుంది. ఎవరైతే 2021 ఇంటర్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా క్లాసెస్ ఇప్పుడు ఆన్లైన్ జరుగుతున్నాయి. ఒకవేళ మీకు అందులో అర్థం కాకపోతే మన తెలుగులో ఒకసారి వినాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. జస్ట్ డైలీ ఒక 5 to 10 minutes నా వీడియోస్ కనుక మీరు వాచ్ చేసినట్టయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంది. ఇది మొత్తం ఎన్సీఆర్టీలో ఉన్నదే, ఏదో సపరేట్గా వేరే బుక్ నుంచి తీస్తుంది కాదు. కాబట్టి మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. బయట నుంచి ఇన్ఫర్మేషన్ అదంతా మీకు అన్నెసెసరీ అండి. ఎన్సీఆర్టీలో ఉన్నది మాత్రమే ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీ నుంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మీరు ఒక ఎన్సీఆర్టీని కరెక్ట్గా ఫాలో అయితే చాలు. ఎవరైతే ఇంటర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. జస్ట్ ఒక 5 to 10 minutes టైంని కేటాయించండి, నా వీడియో చూడండి. మీకు ఖచ్చితంగా ఎన్సీఆర్టీలో పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్లో. మీకు చాలా వరకు యూస్ఫుల్ అవుతుందండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సరే, నేను ఇప్పుడు ఫంగీని స్టార్ట్ చేస్తాను. ఫంగీ గురించి నేను డివైడ్ అయిన క్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఫంగీ గురించి ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. మీరు అందరు కనుక ఒకసారి రివైజ్ చేస్తుంటే మీ బ్రెయిన్లో అది ఖచ్చితంగా ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు నేను ఫంగీ క్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫంగీ అనేది క్లాసెస్గా ఎందుకు డివైడ్ అయిందంటే అది ఉన్న మైసీలియం అలాగే మోడ్ ఆఫ్ స్పోర్ ఫార్మేషన్, ఫ్రూటింగ్ బాడీస్, ఇవన్నిటి కారణంగానే ఫంగీ అనేది డివైడ్ అయింది సపరేట్ క్లాసెస్గా. అరేంజ్మెంట్ ఆఫ్ మైసీలియం, మోడ్ ఆఫ్ స్పోర్ ఫార్మేషన్ అండ్ ఫ్రూటింగ్ బాడీస్, ఇది 3 అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకు డివైడ్ అవ్వాల్సి వచ్చింది ఫంగీ? ఈ మూడిటి వల్లనే, మైసీలియం వల్ల, మోడ్ ఆఫ్ స్పోర్ ఫార్మేషన్ వల్ల. ఎందుకంటే అందులో ఒకే రకం స్పోర్స్ ఉండవు. ఇంతకుముందు మన ఫంగీలో చదువుకున్నట్టు ఒకవేళ సెక్సువల్ రిప్రొడక్షన్ అయితే ఊస్పోర్స్, బెసిడోస్పోర్స్, ఎకోస్పోర్స్ ఉంటాయి. ఒకవేళ అసెక్సువల్ అయితే స్పోరాంజియం, కొనిడోస్పోర్స్ ఉంటాయి. కాబట్టి అలా మోడ్ ఆఫ్ స్పోర్ ఫార్మేషన్ డిఫరెంట్గా ఉండడం వల్ల కూడా, అలాగే ఫార్మేషన్ ఆఫ్ ఫ్రూటింగ్ బాడీస్ వల్ల ఫంగీ అనేది డివైడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైకోమయోసైట్స్ గురించి తెలుసుకుందాం. దే ఆర్ ఫౌండ్ ఇన్ అక్వాటిక్ హ్యాబిటాట్ అండ్ ఆన్ డికయింగ్ వుడ్ ఇన్ మోస్ట్ అండ్ డ్యామ్ ప్లేసెస్. అంటే అది అక్వాటిక్ ఏరియాస్లో ఉంటుందండి ఫైకోమయోసైట్స్ అనేది. అలాగే డికేయింగ్ వుడ్ అంటే మనకు చెట్టు పైన అప్పుడప్పుడు కుళ్ళిపోతుంది చూడండి, అలాంటి వాటిపైన కూడా ఫైకోమయోసైట్స్ అనేవి గ్రో అవుతుంది. అలాగే ఇది పారాసైటిక్ ఫార్మేషన్, పారాసైట్స్ అండి. ప్లాంట్ పైన పారాసైటిక్గా ఫామ్ అవుతుంది. అలాగే మైసీలియం ఈజ్ ఎసెప్టెడ్ అండ్ కోనోసైటిక్. ఎసెప్టెడ్ అనేది వర్డ్ కూడా ఇంపార్టెంట్ అండి. కొన్నిట్లో సెప్టెడ్ అని ఉంటే కొన్నిట్లో ఎసెప్టెడ్ అని ఉంటాయి. అంటే పూర్తిగా కవర్ అయినా ఉంటుంది మైసీలియం, లేకపోతే కవర్ కాకుండా ఓపెన్గా అయినా ఉంటుంది. ఇప్పుడు మనము ఫైకోమయోసైట్స్ యొక్క అసెక్సువల్ రిప్రొడక్షన్ గురించి చెప్తాను. బై జూస్పోర్స్ మొటైల్, అపెలోనోస్పోర్స్ నాన్ మొటైల్. ఇప్పుడు కొన్నిటికి ఏంటంటే మూమెంట్ అనేది జరుగుతుందండి. అంటే అది మొటైల్ అంటే అది మూవ్ అవ్వగలుగుతుంది. అపెలోనోస్పోర్స్ అంటే నాన్ మొటైల్ అండి, అవి అస్సలు మూవ్ కాదు, అది ఎక్కడుందో అక్కడే ఉంటుంది, అంటే ఆ ప్లాంట్ పైన ఉంటుందని అర్థం. స్పోర్స్ ఆర్ ఎండోజీనియస్లీ ప్రొడ్యూస్డ్ ఇన్ స్పోరాంజియం. ఇది ఎండోజీనియస్లీ అని అన్నారండి. ఇది పాయింట్ కూడా ఇంపార్టెంట్. స్పోర్స్ ఆర్ ఎండోజీనియస్లీ ప్రొడ్యూస్డ్ అని అన్నాడు. జైగోస్పోర్స్ ఫార్మ్డ్ బై ఫ్యూజన్ ఆఫ్ 2 gametes. జైగోస్పోర్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే ఒక 2 gametes కనుక ఫ్యూజ్ అయితే అప్పుడే జైగోస్పోర్ అనేది ఫామ్ అవుతుంది. ఇంతకుముందు చెప్పాను కదా అసెక్సువల్ రిప్రొడక్షన్లో జైగోస్పోర్స్ ఉండని, ఇది అదే. ఇప్పుడు మనము గ్యామెట్స్ గురించి తెలుసుకుందాం.
గ్యామెట్స్ ఆర్ సిమిలర్. ఒకవేళ సిమిలర్ గ్యామెట్స్ ఉన్నాయనుకోండి ఐసోగామస్ అని అంటాం. ఒకవేళ డిసిమిలర్ గ్యామెట్స్ ఉంటే అనైసోగామస్ ఆర్ ఊగామస్ అని అంటాం. ఒకవేళ మన ఫైకోమైసైట్స్ గురించి ఎగ్జాంపుల్స్ అంటే మ్యూకర్, రైజోపస్, ఆల్బుగో. ఈ 3 అనేవి ఫైకోమైసైట్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అండి. మ్యూకర్, రైజోపస్, ఆల్బుగో. ఈ రైజోపస్ అనేది బ్రెడ్ మోల్డ్ అని, అంటే మనం ఒకవేళ బ్రెడ్ తీసుకొని దానిపైన వాటర్ వేసి ఒక 2 to 3 days పక్కన పెట్టేసామనుకోండి, మనకు దానిపైన ఒక థ్రెడ్ లాగా ఫామ్ అవుతుంది. దాన్నే రైజోపస్ అంటాం. అది ఫంగికి చెందిన క్లాసే. దీని గురించి కూడా మనకు తర్వాత వస్తుంది ఎన్సీఆర్టీలో వేరే చాప్టర్లో. ఆల్బుగా అంటే ఇది పారాసైటిక్ ఫంగి అండి. ఇది ప్లాంట్స్ పైన ఉంటుంది. ఇంతకుముందే ఫైకోమైసిట్స్ గురించి తెలుసుకున్నాం కదా, దే ఆర్ పారాసైటిక్ అండ్ ఇన్ ప్లాంట్స్ అని ఆ పాయింట్. సిమిలర్ అంటే ఐసోగామస్ అంటే మార్ఫాలజీగా సేమ్ ఉంటే ఐసోగామస్ అండి. అనైసోగామస్ అంటే మార్ఫాలజికల్గా డిఫరెంట్ షేప్స్లో ఉంటే అనైసోగామస్ అని అంటాం. లేకపోతే కొన్నిసార్లు ఊగామస్ అని అంటాం. అంటే ఒకటి చాలా పెద్దది మోటాల్, ఇంకోటి నాన్ మోటాల్ అలా. ఓకేనా. ఇప్పుడు మనం ఎకోమయోసైట్స్ గురించి తెలుసుకుందాం. కామన్లీ కాల్డ్ as సాక్ ఫంగి. దీన్ని కామన్గా ఏమంటారండి? సాక్ ఫంగి అని అంటారు. మోస్ట్లీ మల్టీసెల్లర్. ఎగ్జాంపుల్ పెన్సిలియం. ఒకవేళ మల్టీసెల్లర్ ఉంటే దాన్ని పెన్సిలియం అని అంటాం. ఒకవేళ యూనిసెల్లర్ అనుకో, రేర్లీ యూనిసెల్లర్ అంటే కొన్ని మాత్రమే ఎకోమయోసైట్స్లో యూనిసెల్లర్ ఉంటుంది, దాన్ని మనం ఈస్ట్ అంటాం. ఇది ఇంపార్టెంట్. మల్టీసెల్లర్, పెన్సిలిన్. రేర్లీ యూనిసెల్లర్, ఈస్ట్. సాప్రోఫైటిక్, డికంపోజర్, పారాసైటిక్ ఆర్ కార్పోఫిల్లస్. ఇక్కడ సాప్రోఫైటిక్, డికంపోజర్స్, పారాసైటిక్ అని అనగండి. అంటే డికంపోజ్ అయిన వాటిపైన కానీ, లేదా వేరే ఎనిమల్ పైన డిపెండ్ అయ్యి కానీ, లేదా పారాసైట్ ఆర్ కార్పోఫిల్లస్ అంటే గ్రోయింగ్ ఇన్ డంగ్ అండి. అంటే అది మన కౌ డంగ్ అవి ఉంటాయి కదండి, డంగ్ పైన గ్రో అవుతుంది అన్నట్టు. మైసిలియం ఈజ్ బ్రాంచ్డ్ అండ్ సెప్టెడ్. ఇక్కడ చూసారా, మైసిలియం అనేది బ్రాంచ్ అండ్ సెప్టెడ్ అని ఉంది. అదే మనం ఫైకోమైసిట్స్ గురించి తెలుసుకున్నప్పుడు మైసిలియం ఈజ్ ఎసెప్టెడ్ అని ఉంది, ఎసెప్టెడ్ అండ్ కోనోసైటిక్ అని ఉంది. ఇది చూసారా డిఫరెన్స్. ఇలానే మనకు నీట్లో అడిగే ఛాన్స్ ఉందండి మనకు కన్ఫ్యూజ్ చేయడానికి. అందుకే ప్రతి ఎన్సీఆర్టీ పాయింట్ని కూడా మీరు నోట్ చేసుకుంటే మీకు రీజన్కి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం అందరం బుక్ని చూసి ప్రిపేర్ అయ్యే మెంటాలిటీలోనే ఉంటాం. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ బుక్లో నోట్ చేసుకుంటే వాళ్ళు ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు ఈ వీడియో. కాబట్టి నా ఛానల్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీగా వేలో తొందరగా చదువుకోవచ్చు మీరు. అసెక్సువల్ రీప్రొడక్షన్ బై స్పోర్స్ అండ్ కొనోడియా exogenously on the special mycelium called conidospores. Conidia germination produce mycelium. ఇప్పుడు రీప్రొడక్షన్ అసెక్సువల్ కదండి. అసెక్సువల్ రీప్రొడక్షన్కి ఏమి స్పోర్స్ ఫామ్ అయితే జూస్పోర్స్ అన్నా లేకపోతే కొనిడోస్పోర్స్ అన్నా. ఇది ఇంతకుముందు మనం ఫైకోమైసిట్లో ఎండోజీనియస్లీ స్పోరాంజియం అన్నాం. ఇక్కడ మాత్రం ఎగ్జోజీనియస్లీ కొనిడోస్పోర్స్ అని అంటున్నాం. అలాగే మైసిలియా జెర్మినేషన్ ప్రొడ్యూస్ కొనిడియా జెర్మినేషన్ ఏం చేస్తుందండి? మైసిలియంని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మనం అదే సెక్సువల్ రీప్రొడక్షన్ గురించి తెలుసుకుంటే ఎకోమైసిస్లో ఎండోజీనియస్లా ప్రొడ్యూస్ అవుతుంది ఎకోస్పోర్స్ అనేవి. దే అరేంజ్డ్ ఇన్ డిఫరెంట్ ఫ్రూటింగ్ బాడీస్ కాల్డ్ యాజ్ ఎకోకార్ప్. డిఫరెంట్ ఫ్రూటింగ్ బాడీస్ అనేవి ఫామ్ అవుతున్నాయి.